మనము రోజు ఆఫీస్ కి వెళ్తుంటాం. అలాంటిది రోడ్ మీద కాకుండా ఆకాశంలో బైక్ మీద వెళ్తే ఎలా ఉంటుంది? అలాంటి కాన్సెప్టే రియాలిటీలోకి వచ్చింది. ప్రపంచంలోనే మొదటి ఫ్లయింగ్ బైక్ ని జపాన్ వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు ఇది యుఎస్ లో ఎక్స్పోలో పెట్టారు. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎక్స్ తురిస్మో ఫ్లయింగ్ బైక్ దీనికోసం ట్రెడిషనల్ గా యూస్ చేసే మోటార్ సైకిల్ ఎలిమెంట్స్ ని అలాగే డ్రోన్ టెక్నాలజీని కలిపి వీళ్ళు తయారు చేశారు. 4 హారిజాంటల్ రోటర్స్, 6 ప్రొపెల్లర్స్ తో కలిసి ఇది గాల్లోకి లిఫ్ట్ అవుతుంది. ఏరోడైనమిక్ ఎఫిషియన్సీలో బాడీ షేప్ తో తయారు చేశారు. కంట్రోల్ ఫీల్ మాత్రం బైక్ లాగా అనిపిస్తాయి. ఈ బైక్ ని సింగిల్ రైడర్ కోసం 100 kg వెయిట్ ని బేర్ చేస్తుంది. 3.7 మీటర్స్ లెంత్, 2.4 మీటర్స్ విడ్త్, 1.5 మీటర్స్ హైట్ అండ్ దీని వెయిట్ వచ్చేసి 300 kgలు ఉంటుంది. మాక్సిమం స్పీడ్ 100 km/h. అలాగే ఇది 40 మినిట్స్ పాటు గాలిలో రన్ అవ్వగలదు. ఈ బైక్ కి కంప్యూటర్ అసిస్టెడ్ కంట్రోల్స్ ఉంటాయి. వాటిని మాన్యువల్ గా కంట్రోల్ చేస్తూ నావిగేట్ అవ్వాలి. ఇది ట్రాఫిక్ ని దాటేస్తూ ట్రావెల్ టైం ని చాలా తగ్గిస్తాయి. అయితే వీటికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కాస్ట్ కరెంట్ చాలా హైగా ఉన్నాయి. ఎక్స్ తురిస్మో ఇంకా పబ్లిక్ రోడ్స్ మీద తిరగడానికి పర్మిషన్ రాలేదు. అయితే ఇవి ఫ్యూచర్ లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లేదా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో అర్బన్ ట్రాన్స్పోర్టేషన్స్ కి యూస్ చేయొచ్చు. ఈ కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ అల్ట్రా రిచ్ కస్టమర్స్ ని టార్గెట్ చేస్తూ ప్రెసెంట్ ఓన్లీ 200 యూనిట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అయితే ఫ్యూచర్ లో వీటి కాస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ అఫోర్డబుల్ ప్రాసెస్ లోకి ఇవి రావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.